పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పెసరపప్పు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాము, ఉడికించిన అన్నం అన్నమాట. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేద్దామండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? అవునండి. ఇప్పుడు మనం వాటర్ కొన్ని బాయిల్ చేసుకుందామండి. ఓకే. ఆల్రెడీ అన్నమును పప్పు ఉడికించి పెట్టుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అందులో వేసుకుందాం. ఓకే సరే, కొంచెం లూజ్నెస్ కోసం. ఎంత వాటర్ పడుతుందా? అవునండి, మనం 3 కప్స్ అలా మామూలుగా బాయిల్ చేయడానికి యూజ్ చేస్తాం. మళ్ళీ ఇంకొక 3 కప్స్ వేట్ చేసేసుకొని అందులో కలుపుదాం. ఓకే. సో ఇలాంటి వంటలన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మ వాళ్ళునా మీ అత్తగారు వాళ్ళు నేర్పించారా? అంటే రెండు అండి, కాంబినేషన్ రెండు ఉంటాయి. కొంచెం ఇలా ప్రసాదాలు ఇవి ఏమన్నా ఉంటే అమ్మ చెప్పుద్ది, అత్తమ్మ కూడా అడిగి తెలుసుకుంటాను. పెళ్లి కాకముందు ఇంటి దగ్గర చిన్న చిన్న ప్రసాదాలు లాంటివి చేసి పెట్టేవారా? అసలు పెళ్లికి ముందు ఏం తెలియదండి. పెళ్లి తర్వాతనే అన్ని నేర్చుకున్నాను. పెద్ద పాప పుట్టిన తర్వాత ప్రతి ఒక్క రెసిపీ నేర్చుకున్నాను. పిల్లలకి తినిపించడం ఏదో రకంగా తినిపించాలి, వాళ్ళకి పెట్టడం కోసమైనా కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే. అలాగే మళ్ళీ కొంచెం స్పిరిచువల్ గా కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి అట్లా అమ్మవారి కోసం కూడా చేయడానికి కూడా అట్లా కూడా కొన్ని నేర్చుకున్నాను. ఓకే, ఒక్క మాట అడిగితే అంటే ఒక 5 years బిఫోర్కి ఇప్పటికి మీలో ఉన్న చేంజ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? చేంజ్ ఏంటి అంటే కొంచెం నాలో ఉన్న కరెక్షన్స్ని అవి నేను కరెక్ట్ చేసుకున్నాను. అదేంటంటే స్పాంటేనిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. కొంచెం స్పిరిచువల్గా కూడా ఇంప్రూవ్ అయ్యాను. 5 years అలా ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా సొసైటీ కొంచెం మనం మూవ్ అవుతూ ఉంటే ఎక్కడెక్కడ తప్పులు చేస్తామో అవి రెక్టిఫై చేసుకోగలుగుతున్నాను. వెరీ గుడ్. సో ఇక్కడ వాటర్ కాస్త మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకొని ఓకే, ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్, అది వేసేద్దాము. ఓహో, అంటే అప్పుడు మనం కాస్త సెమీ కుక్ రైస్ తీసుకున్నా సరిపోతుందేమో కదా? లేదు, దీనికి కొంచెం లూజ్, ఫుల్ కుక్డే ఉండాలి. ఓకే, కొంచెం లూజ్గా కావాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేస్తాము. పప్పు కూడా యాడ్ చేద్దాం. చేసి రెండు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, కానీ ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. మామూలుగా అంటే కుక్కర్లో వండేస్తారు కదండి? అవునండి, అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే. సో మనకి 4-5 పండుగలు ఇలాంటి నైవేద్యాలు చేసుకోవాలనుకున్నప్పుడు మనం 9 నైవేద్యాలు 11 నైవేద్యాలు చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం రైస్ తీసి పక్కన పెట్టేసుకొని ప్రతిదీ చేసుకుంటాం కాబట్టి అట్లా సెపరేట్ గా అప్పుడు కుక్కర్ లో వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా మీరు అన్నట్టు. అవునవును, ఖచ్చితంగా ఏంటంటే అలా ఈజీగా చేసుకునే వాళ్ళకి అలాంటి పద్ధతుల్లోనే ఇక్కడ మనం పరిచయం చేస్తున్నాం. ఓకే, ఈ నీళ్లు అందులో వేసేసేయచ్చు? అవును, వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేసేయండి. సరిపోతుందా? సరిపోతుంది. కావాలంటే చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తాలింపు కూడా ఇంపార్టెంటే దీనికి, చాలా ఇంపార్టెంట్ అండి తాలింపు. అదే ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. పొంగలి అంటే ఇంకా తాలింపుతోటే టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా మంచిగా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనం రైస్ ఎంత తీసుకున్నాం, పెసరపప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీ 3/4 1 కప్ రైస్ తీసుకున్నామనండి, 3/4 కప్ పెసరపప్పు తీసుకుంటాం. లేదు కొంచెం ఆ ఫ్లేవర్ మాకు ఇష్టము అని అనుకుంటే 1 కప్ ఈక్వల్ తీసుకోవచ్చు. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకోవాలా? అవునండి. స్టవ్ ఆన్ చేసేనా? మరి చేసేయండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసేసాను. నెయ్యి వేసుకుందామండి. 1.5 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం. నేను వేస్తాను. అసలే నూనెతోటి అసలే పట్టు చీర కట్టుకున్నాను, కొంచెం జాగ్రత్తగా నేనే వేసుకుంటాను తాలింపు. మనకి ఇక్కడ నెయ్యి నూనె కాగిపోయింది. జీలకర్ర
కాజు వేసుకుందామండి నెక్స్ట్. ఓకే, కాజు, కొంచెం పచ్చిమిర్చి ఒక 4. ఓకే కదా. ఓకే, అవి కొంచెం వేగాలండి. ఇప్పుడు అందులోనే మిరియాలు వేసుకుందాం 1 స్పూన్. అసలైంది ఇదే కదా అండి, మిరియాలు. కట్టె పొంగలి అంటే మిరియాలు యాడ్ చేస్తాం కాబట్టి ఆ పేరు. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసి, కరివేపాకు నేను తుంచేస్తా. పోపు వేగిపోయిందండి. ఓకే అండి, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఓకే, రెడీ అయిపోయింది ఇది. అదే ఇప్పుడు పోపుని అందులోకి వేసేసుకోవడం అండి. ఓ, చూడడానికి ఎంత బాగుందండి. ఓకే, హేమలత గారు రెడీ అయిపోయినట్టే కట్టె పొంగలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, చూస్తే ప్రాసెస్ ఎంత ఈజీగా అనిపిస్తుందో అసలు. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. అవును, తీసేద్దాం మేము. ఓకే, పక్కన పెట్టి. అమ్మవారి నైవేద్యం పెట్టడానికి కట్టె పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి, కాజు, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కరివేపాకు. కట్టె పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఉడికించిన అన్నం, ఉడికించిన పెసరపప్పు వేసి వేడి చేసుకున్న నీళ్లు పోసి కలిపి ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి, నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి, మిరియాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడుకుతున్న పెసరపప్పు అన్నంలో సరిపడా ఉప్పు వేసి తర్వాత పోపు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కట్టె పొంగలి రెడీ.